ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. సౌలును పౌలుగా మార్చే దేవుడు ఉన్నారండి. అదేవిధంగా మనల్ని కూడా దేవుడు మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. మనము దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉండాలి. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే, దేవుడు అంటేనే పరదండి. దేవుడికి ఇష్టమైన బిడ్డల్ని కొట్టి అదేవిధంగా హింసిస్తూ ఉన్న సౌలుని దేవుడు ఒక దినాన్న పట్టుకొని పౌలుగా మార్చారండి. అదేవిధంగా మనల్ని కూడా దేవుడు పట్టుకొని ఆయన సేవలోకి వాడుకునేదానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే మనము కూడా దేవుడికి మన జీవితాన్ని సమర్పించుకునే బిడ్డలుగా ఉండాలండి. ఈ లోకంలో మనుషులు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినా మనుషులకు ఆయాసమే, దుఃఖమే. అయితే మన జీవితాన్ని ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో దేవుడు మనలోని బాధను తీసివేస్తాడు. ఆయన మన కన్నీళ్లను నాట్యంగా మార్చేటువంటి నమ్మదగిన దేవుడై ఉన్నారండి. క్రైస్తవులు ఎందుకు బాధపడ్డారంటే, నాకు నిజమైన దేవుడు ఉన్నాడు, నాకు బాధలో, శ్రమలో, ఈ లోకంలో కష్టంలో కూడా దేవుడు నాతో ఉండి నా ఎదురుగా ఉండే కొండని ఎక్కిస్తాడని క్రైస్తవులు యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం పెట్టుకొని ఉంటారు. కాబట్టి క్రైస్తవులు సంతోషంగా ఉన్నారండి. అదేవిధంగా అన్యులు ఎందుకు బాధపడుతున్నారంటే, ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలను కొలిచినా కూడా, వాళ్ళ దేవుళ్ళని కొలిచినా కూడా అయితే అది జరగవండి. ఏమంటే ఒట్టి విగ్రహారాధన మాత్రమే, అది ఒట్టి రాయి మాత్రమే, అది ఒట్టి చెట్టు మాత్రమే. క్రైస్తవులు ఎక్కువ భక్తితో దేవుని సేవించరు, నిజమైన దేవుని సేవించరు. అయితే అన్యులు, మనుషులు దొల్లుతూ కూడా ఉంటారండి. మనము యేసుక్రీస్తు వారికి జీవితాన్ని సమర్పించుకొని ఆయన మార్గంలో, ఆయన చిత్తంలో ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, సౌలుగా ఉన్న యేసే పౌలుగా మార్చారయ్యా. మా జీవితాలు కూడా ఈ లోకంలో సౌలుగా ఉంటే పౌలుగా మార్చమని అడుగుచున్నానయ్యా. యేసే అపోస్తుడైన పౌలు గారు 14 పత్రికలను రాశారయ్యా. ఆయన డేరాలు కుట్టుకొని అంతా కష్టపడేసి మీ సేవ చేశారయ్యా. అలాంటి జీవితాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను. కొత్త నిబంధనలో పౌలు గారు మీ బిడ్డగా బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభమని అపోస్తుడైన పౌలు గారు అన్నారయ్యా. అదేవిధంగా మా జీవితాలు కూడా ఈ లోకంలో పెట్టుకుంటే మా జీవితాలు నరకంలోకి వెళ్ళిపోతాయి, పాతాళంలోకి వెళ్ళిపోతాయి. ఈ లోకంలో సాతాను తొక్కి వేయాల, అదేవిధంగా సాతాను ఎదగనీయకుండా అణిచివేయాలని, దేవుని బిడ్డని సాతాను రానియకుండా తొక్కివేయాలని, అది ఉండేటువంటి నరకంలోకి తీసుకొని వెళ్ళాలని సకల ప్రయత్నాలు చేస్తుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రాధాయపడుతున్నామయ్యా. మా జీవితాన్ని ఎప్పుడైతే మీకు సమర్పిస్తామో మీరైతేనయ్యా మా జీవితాలకి నాయకుడిగా ఉంటే అద్భుతంగా సహాయం చేస్తారు. దాన్ని బట్టి మీ స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని అసలు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినం తరుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ